ఇక్కడి నుంచి ఆజ్ఞాచక్రం పైన సహస్రారంలో ఉన్న లలితమ్మను మిగిలిన చక్రముల్లో కూడా ఏ ఏ పేరుతో పిలుస్తారో వివరిస్తున్నారు శంకర్లు. ఈ శ్లోకంలో మన శిరస్సులో ఆజ్ఞాచక్రం పైన సహస్రారం ఉంటుంది. అంటే మన భాషలో తలలో మాడు అంటాం కదా, అది. ఆ సహస్రారంలో సహస్రదళ పద్మం లోపల పరచిత, పరశంభు అనే నామములతో అర్ధనారీశ్వరులై అక్కడ విహరిస్తారట పార్వతీ పరమేశ్వరులు. మహాపద్మాటవీ సంస్థ కదంబవనవాసిని అని కదా లలితా సహస్రనామంలో చెప్పబడింది. అక్కడ కోటి సూర్యులు, కోటి చంద్రులు కలగలిసిన కాంతితో ప్రకాశించే ఆ దంపతులను చేరుకోవాలంటే ఎన్ని అవరోధాలను దాటాలి అంటే సాధకుడు తన గమ్యాన్ని చేరడం అన్నమాట. ఇక అక్కడ సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, జలం ఏమీ